హాయ్ అండి, నేను మీ భారతి. వెల్కమ్ టు SBMD లైఫ్ జర్నీ. సాయంత్రం అవగానే క్రిస్పీగా అండ్ కారం కారంగా ఏమైనా తినాలనిపిస్తుందా? అయితే ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా అండ్ టేస్టీగా నోరూరించే అటుకుల మసాలా వడలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మొదటిసారి చేసేవారు కూడా చాలా ఈజీగా చేసేలాగా, ఇంకా నూనె ఎక్కువ పీల్చకుండా చిన్న చిన్న టిప్స్ చెప్తూ చేస్తాను. మీరు ఎండ్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో 100 గ్రామ్స్ అటుకులు వేసుకోవాలి. వాటిని బాగా శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఈ అటుకుల్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న అటుకుల్ని వాటర్ లేకుండా బాగా ఒత్తుకుని వడబోసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో 4 రెమ్మల వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు తీసుకుని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న అటుకులలో ఈ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, ఇంకా 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 బంగాళదుంపను తీసుకుని చిన్న చిన్నగా తురుముకోవాలి. ఈ బంగాళదుంప వేయడం వల్ల వడలు చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత చేతికి నూనె కానీ లేకపోతే నీళ్లు కానీ అప్లై చేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లాట్ గా వడల షేప్ లో చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె పెట్టుకుని నూనెను బాగా మరగనివ్వాలి. ఇప్పుడు నూనె బాగా మరిగిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వడలను వేసుకోవాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టకండి, ఎందుకంటే పైన త్వరగా వేగిపోతాయి కానీ లోపల మాత్రం ఉడకవు. సో మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి. వడలు వేసిన వెంటనే టర్న్ చేయకండి, ఎందుకంటే విరిగిపోతాయి. 1 నిమిషం ఆగిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఒక సైడ్ బాగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వడలు వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే ముందు మనం అటుకులు కలుపుకున్నప్పుడు దాంట్లో వాటర్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ వాటర్ గా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి ఎక్కువగా కలుపుకోవాలి. బియ్యం పిండి కలపడం వల్ల నూనె పీల్చకుండా బాగా క్రిస్పీగా వస్తాయి. చూసారుగా, ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే అటుకుల మసాలా వడలు రెడీ అయిపోయాయి. ఈవినింగ్ టీ టైంలో ఇలా స్నాక్స్ చేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వడల్లో అల్లం పచ్చడి కానీ లేదా సాస్ కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.